నమస్తే, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ టాక్ షో. ఎస్, ఈరోజు నాతో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారండి. సో ఆయన ఫేమస్ మోటివేటర్, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్కి CEO, దాని తర్వాత సైకాలజిస్ట్, సో వాట్ నాట్ ఎన్నని చెప్పాలి, ఆల్రౌండర్ అనే చెప్పాలన్నమాట. సో ఆయన మీ అందరికీ చాలా సుపరిచితం. ఆయన ఎవరో కాదండి, ప్రముఖ గంప నాగేశ్వరరావు గారు నాతో ఉన్నారనమాట. సో ఆయనతో మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు కొంచెం టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బిజీ పీపులే టైం ఇస్తారు, నేను వాడు పని టైం ఇవ్వలేడు. వీ హ్యావ్ మోర్ బిజీ ఉంటే అప్పుడు టైం ఇవ్వచ్చు మనం. ఎవరైనా, నేనే కాదు ఎవరైనా సరే, బిజీ పీపుల్ నెవర్ ఫైండ్ ఎక్స్క్యూజెస్. ఓకే, పని లేని వాడికి ప్రతిదీ ఎక్స్క్యూజే. ఓకే ఓకే. సో అంటే స్టార్ట్ చేయొచ్చా సార్? ఫస్ట్ క్వశ్చన్ నేను అడగచ్చా? ఎస్, ఆలోచన అంటే మనకు వచ్చేవి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆలోచన అనేది మనకు వచ్చే మొదటి ఒక మెటీరియల్ మాత్రమే. దాన్ని ఇంపాక్ట్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అంటారు. సో దాన్ని ఇంపాక్ట్ చేసి దాన్ని దాటుకొని వెళ్ళడమే సక్సెస్ అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ప్రపంచంలో ఏదైనా ఇక్కడ పుట్టింది అంటే ఫస్ట్ ఇక్కడ పుట్టిన తర్వాత ఇక్కడ పుట్టింది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎవరు తయారు చేశారు? ఒక మనిషి ఎక్కడ తయారు చేశారు? మనసు. అంటే ఫస్ట్ ఆలోచననే థాట్స్ క్రియేటెడ్ థింగ్స్ కదా. కాబట్టి థాట్స్ రావడం ఇంపార్టెంట్. ఒక మనిషికి అప్రాక్సిమేట్లీ 20,000 నుంచి 90,000 థాట్స్ వస్తాయంటారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ మనకు తెలిసినందుకు 200-300 థాట్స్ అయితే మినిమం వస్తుంటాయి. ఒక్క థాట్ని అమలుపరుస్తున్నామా? ఇప్పుడు ఆ థాట్ ఎందుకు వచ్చి ఆలోచిస్తున్నామా? ఇంకోటి, మన మైండ్ ఎప్పుడు పనిచేస్తుంటుంది. నైట్లో కళ్ళు వస్తుంటాయి, డే టైంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు కలవన్నీ సేమే. అప్పుడేమో అర్థం పర్థం లేని కళలు వస్తుంటాయి. ఇక్కడ అర్థం వచ్చినా మన దానికి అనర్థం చేసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. కానీ వచ్చిన ఆలోచనలు కాస్త పుస్తకంలో పెట్టేసి రాసి ఎందుకు ఈ థాట్ వచ్చిందని ఆలోచిస్తే ప్రపంచమే మారిపోతుంది. ఏదైనా జరిగిందంటే ఫస్ట్ ఇక్కడ జరిగింది, ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ జరిగింది. కాబట్టి ఏదొచ్చినా ఊరికే రాదు థాట్స్. ఆ థాట్స్ను అమలుపరచాలంటే మై సజెషన్ ఈజ్ ఫస్ట్ రైట్ ఇన్ ఎ పేపర్, బుక్ తీసుకొని రాయండి. అదర్వైజ్ ఇప్పుడు మనకు మొబైల్ కొట్టేసి వాయిస్ రికార్డ్ చేయండి, చేసేసి మళ్ళీ వినండి ఒక 4-5 సార్లు. తర్వాత రేపు ఎల్లుండి అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం చాలా వరకు. కాబట్టి థాట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సూపర్. అంటే ఎలాగో మీరు కళల కోసం టాపిక్ రైజ్ చేశారు కాబట్టి చాలామంది దీన్ని బిలీవ్ చేస్తూ ఉంటారు. కళలు అనేది అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అవి నిజమవుతాయి, బ్యాడ్ ఆర్ గుడ్ నిజమవుతాయని బిలీవ్ చేస్తూ ఉంటారు. కరెక్టే అంటారా? ఏం కాదు. చాలామంది మార్నింగ్ కళ్ళు వచ్చారు, చచ్చిపోయినట్టు కూడా వచ్చింది, చచ్చిపోయిన వాళ్ళకి బతికే ఉన్నాను కదా. అంతే, అది మనము ఎవరో దాన్ని పుట్టించారు. మార్నింగ్ వచ్చి నిజమైతే, మార్నింగ్ వచ్చి నిజమైందంటే అన్ని నిజం కావాలి కదా. చాలా ఉన్నాయి ఇంకా. అంత కాదు, మనకు థాట్స్ సబ్ కాన్షియస్లో నడుస్తూ ఉంటాయి. ఆ సబ్ కాన్షియస్లో నడిచే థాట్స్నే మనము డ్రీమ్స్ అంటాం, కళలు అంటాం. అన్కాన్షియస్ కూడా మన డ్రీమ్, మన మైండ్ పనిచేస్తుంటే ఎప్పుడు కూడా. మైండ్ నెవర్ స్లీప్స్. స్లీప్ అంటే ఫైనల్ స్లీపే, ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఆ నడుస్తున్నప్పుడు మన థాట్స్ లోపల ఏదైతే జనిస్తుంటాయో దాన్ని కళ్ళు అంటాం. అన్ని నిజాలు కాదు. కొంతమందికి అంటారు, నాకు పూర్వజన్మ నుంచి వచ్చింది, అది వచ్చింది అంటారు. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ దాన్ని కరోనా ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు కదా. కాబట్టి వాళ్ళకే తెలియదు, ఏదో మనకు చెప్తా ఉంటారు. అంతవరకు నిజం కాదు. ఏదో ఒకటి అనుకోకుండా నిజమైంది అనుకోండి, చెప్తాడు నాకు మార్నింగ్ వచ్చింది నిజమైంది అంటాడు. మళ్ళీ అన్ని రావాలి కదా, అన్ని నిజాలు కావాలి కదా. కాబట్టి ఇదన్నీ ఊహ, అది కొంతమంది క్రియేట్ చేసుకుంది, నిజం మాత్రం కాదు. ఓకే. సో ఇంకొక విషయం కూడా సార్, అంటే ఒక సిచ్యువేషన్ మన కళ్ళ ముందు జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు ఆల్రెడీ జరిగిపోయింది అనే కొంతమంది థాట్స్ ఉంటాయి. ఇది ఎంతవరకు నిజంగా జరుగుతాయా? నిజమే జరుగుతుంటుంది. అంటే మనము సబ్ కాన్షియస్ అంటే పడుకున్నప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు కానీ ఏదో థాట్స్ వస్తుంటాయి కదా. థాట్స్ వచ్చింది, మనం మర్చిపోయాం. కానీ ఆ సంఘటన జరగానే ఇప్పుడు థాట్ వచ్చినట్టు గుర్తొస్తుంటుంది. కానీ దానికి సంబంధం లేదు. ఇవన్నీ పనికిరాని. ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తుంది, అమలు పెట్టింది, ముందుకెళ్ళిందే పనిచేస్తాయి. కానీ ఇలా వచ్చినాయని అమలు పెరచకుండా ఇక్కడ చచ్చిపోతూ ఉంటాయి. నేనేమంటా తెలుసా, నా క్లాసులో నీ కళ్ళను నువ్వు చంపేస్తుంటే, నీ ఆలోచనలు చంపేస్తుంటే నిన్ను చంపేస్తున్నావు అంటే యు ఆర్ సూసైడ్ యువర్ సెల్ఫ్. నీ అంత నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు. ఆత్మహత్య చేసుకున్న వాడికి బతికే ఆలోచన లేదు కదా, బతికేదానికి అధికారం లేదు కదా. డోంట్ కిల్ యువర్ థాట్స్ కిల్ చేసినా, మనిషిని కిల్ చేసినా పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఒక మనిషిని చంపేసామనుకో పనిష్మెంట్ ఉంటుంది, 7 ఏళ్ళలో ఉరి శిక్షను. చంపేస్తే
కళ్ళను చంపేస్తే, ఆలోచన చంపేస్తే కూడా పనిష్మెంట్ ఉండదు. ఆ పనిష్మెంట్ పేరే పేదరికము. నీకు వచ్చిన మంచి ఆలోచనలను అమలుపరచకుంటే నీ చంపేస్తున్నావు, నీ థాట్స్ని చంపేస్తున్నావు, అదే పేదరికం. పేదరికం గ్యారెంటీ ఉంటారు. ఓకే. సో అంటే చాలామంది ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ప్రతిదానికి ముహూర్తం అనేది చూస్తారు. సో ఈ ముహూర్తాలు పట్టించుకునే వాళ్ళు ఒక 100లో 10 మంది ఉంటారు. మనం ఈ 10 మంది కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు ముహూర్తాలు లేదు, ఎప్పుడు మంచి సమయం దొరికితే అదే మంచి సమయం, అదే మంచి ముహూర్తం. ఈ మంచి సమయాన్ని మనం ఎలా ఎంచుకోవాలి? అమ్మ, నాకు తెలిసినంతవరకు నా లైఫ్లో ఇంతవరకు నా పెళ్ళి మాత్రం పెద్దలు పెట్టారు కాబట్టి తప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా కొడుకు పుట్టింది ఏమన్నా టైం నాకు తెలుసా? పుట్టేశాడు, బాగానే ఉన్నాడు. నా కూతురు నా టైం ఏం తెలుసా? పుట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఈరోజు కలిసాము, ఏమన్నా తిథి వారము నక్షత్రము వర్జం చూసుకున్నామా? కలిసాము. సంకల్పం కరెక్ట్ ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. మీ సంకల్పంలో ఏదైనా ఆలోచనలో లోపం ఉండి ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం ప్రకృతి సహకరించదు. కాబట్టి మంచి పని చేయాలన్నప్పుడు ఎనీ టైమ్ యూ డూ ఇట్. దిస్ ఈజ్ మై 100% నా యొక్క ఎక్స్పీరియన్స్. సరే, పెద్దలు చెప్పిన మాట ప్రకారం మీకు అవకాశం ఉంటే చూసుకోండి, డేట్ చూసుకొని స్టార్ట్ చేయండి. డేట్ చూసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు, వర్జం చూసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు, ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేసిన అందరూ బాగుపడరా? బాగుపడతారు. ఎలా? నీ సంకల్పం కరెక్ట్ ఉంటే, నువ్వు చేసే పని కరెక్ట్ ఉంటే, ఆ దేవుని మీద విశ్వాసం ఉంటే. దేవుడు అంటే ఎవరు? నీవే దేవుడివి, నేనే దేవుడిని, ఆయనే దేవుడు, ప్రకృతి దేవుడు. ప్రకృతి దేవతని దేవత అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నీవు ఏది కోరుకుంటే అది అవుతుంది. ఆ కోరుకున్నట్లో డౌట్ ఉండొద్దు, కోరుకున్నట్లో సందేహం ఉండొద్దు, అప్పుడు నిజమవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. కాన్ఫిడెన్స్ నమ్ముకుంటే నిజమవుతుంది అంటారు. ఫెయిల్ అవుతాం అనుకో, ఫెయిల్ అవుతాము. అసలు చేయకుండా మొత్తానికి ఫెయిల్ అయినట్టు కదా. సో ఫెయిల్యూర్ అయినప్పుడు అంటే బాధపడటం అనేది చాలా సహజం, వెరీ కామన్ ఫర్ ఎవ్రీవన్. కానీ ఆ బాధను అధిగమించి మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది సార్. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? మీకు చిన్న విజువల్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏం ఆలోచన వచ్చిందో చెప్పండి. ఇది ఎక్కడ చూసారమ్మా? ఇలా ఎక్కడ చూసారో? పేపర్ మీద చూసి ఉంటారు. ఇలా ఎక్కడ ఉంటుందమ్మా అది? దట్స్ హార్ట్ ఈసీజీ దగ్గర ఉంటుంది. అవును. ఇంకోటి ఇదే ఈసీజీ ఇలా ఉందనుకో, ఏందమ్మా అది? పోయినట్టే. అంటే ఎత్తు పల్లాలు ఉన్నతే జీవితమో, ఏది లేకుంటే జీవితం కాదు మరణమే. అంటే ఇలా ఉండకూడదు లైఫ్. బాధలు ఉండాలి, సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, ఆనందం ఉండాలి, కష్టాలు ఉండాలి, ఇష్టాలు ఉండాలి. అప్పుడే అది లైఫ్. ఇలాగా ఉంటే అది కూడా బోర్ కొడుతుంది. కాబట్టి బాధలు రావడం కష్టమో, నష్టాలు రావడం కష్టమో సహజమో, ఏదైనా ఇవన్నీ కామన్. యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయకుంటే అడ్జస్ట్ చేసుకునే ఫిలాసఫీ. ఇప్పుడు చూడమ్మా, నా కలర్ ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉన్నాను కలర్? నా నల్లగా ఉన్నానా, బ్రౌనిష్గా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, చామన్ చాయ్ ఉన్నానా? చామన్ చాయ్ ఉన్నారు. ఇలా ఏడుస్తున్నాను అనుకో, నేను తెల్లగా ఛాన్స్ ఉందా? లేదు కదా. ఇదేనండి నా రంగు, నాది, నాకు ఇచ్చింది దేవుడు నాకు. ఇప్పుడు నేను దీన్ని ఒప్పుకున్నాను అనుకో, నా కలర్ ఇది, అంతే, దట్స్ ఇట్. తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలకి వెళ్తే నల్లగా అవుతారు, నేను కాను. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అప్పుడు నీకు ఇబ్బందులు ఏమి ఉండవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బస్ మిస్ అయింది, ఏడుస్తూ కూర్చుంటే బస్ వస్తుందా? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం, ఏడ్చు కూర్చుంటే ఎగ్జామ్ పాస్ అయిందమ్మా? కాదు కదా. నేర్చుకో. సంథింగ్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. నేను ఏదో తప్పు చేశాను, ఆ తప్పును సర్దిద్దుకుంటాను. తప్పు చేయడం తప్పు కాదు, తప్పును సర్దిద్దుకోకపోవడం తప్పు. అలా చేస్తూ ముందుకెళ్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, ఫెయిల్యూర్ నుంచి వచ్చి మళ్ళీ దాన్ని తొక్కేసి మనం సక్సెస్ అవ్వడం, ఆ కిక్ చాలా బాగుంటుంది అంటారు. డూ యూ బిలీవ్ ఇన్ దాట్? అండ్ మీరు ఎప్పుడైనా చూసారా ఆ కిక్ని? బోల్డ్ అండ్ ఫెయిల్యూర్స్ నేను చూశాను. ఫెయిల్యూర్స్ అనేది నా లెసన్స్. ఆ ఫెయిల్యూర్ కాకుండా నేను సక్సెస్ అయ్యాను కాదు. నా ఫీల్డ్లో ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. బట్ ఇలా సక్సెస్ కావడానికి ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో అవమానాలు పాలయ్యాను, ఎంతమందితో నవ్వులు. నేను మాట్లాడుతుంటే నాకు తెలంగాణ యాక్సెంట్ వచ్చేది, నవ్వేవాళ్ళు. వాడి తీసి తెలంగాణ ఎవరాని భాష అనేవాళ్ళు. ఏం చేయాలి? పుట్టి పెరిగిన ప్లేస్ అదే. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ యాక్సెంట్ వెళ్తుంది కదా. తెలుగు మాట్లాడితే ఆటోమేటిక్ మా ఊరు భాష, మా హైదరాబాద్ భాష వస్తుంది. ఎడిగిపోయినావు అడిగినావు అనిస్తుంది అనుకో. అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్. అలా నవ్వుతున్నప్పుడు నేను ఫీల్ అయ్యాను, ఓకేరా, ఎప్పుడైనా మా రోజులు వస్తాయి అనుకున్నాను. ఇప్పుడు ఏమైందమ్మా, తెలుగు సినిమా ప్రపంచంలో హీరో కూడా తెలంగాణ యాస మాట్లాడితే నీకు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు హీరోలకు పెడుతున్నారు. అంటే భాష కాదమ్మా, భావన ఇంపార్టెంట్. హౌ మచ్ ఐఎమ్
వాళ్ళకు ఏం అందిస్తున్నాను, ఎదుటి వాళ్ళకు ఏం పంపిస్తున్నాను, నా ఎక్స్ప్రెషన్స్ ఎలా పంపిస్తున్నాను, ఆ భావనలు కరెక్ట్ ఉంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సూపర్. అండ్ అదిగే ఒక బిజినెస్ని మనం రన్ చేయాలంటే చాలా సమస్యలు వస్తాయి. ఐదర్ ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే కొంచెం ఇన్వెస్టర్ల నుంచి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని చాలామంది తట్టుకోలేక ఆపేయడం, లేదా నేను ఓడిపోయాను అని వాళ్ళే చెప్పుకోవడం. సో మీరేం చెప్తారు సార్ వాళ్ళకి? యా ఈ మధ్యలో సిద్ధార్థ్ గారని కాఫీ డే CEO అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య ఆ అప్పుల్ని 2 years లోపల 60 to 70% తీర్చేసింది. బతికుంటే ఏమయ్యేది, పోతే ఏం సాధించలేడు. మీరు అన్నది చిన్న మాట అన్నారు, నేను ఆత్మహత్య వరకు వెళ్ళిపోయాను. వై? కామన్ బాస్, ప్రాబ్లమ్స్ ఆర్ కామన్. దాన్ని తట్టుకొని నిలబడ్డప్పుడే కదా ముందుకెళ్తాము. అప్పులు చేశాను అనుకో, అప్పులు చేయడం గొప్ప కాదు, అప్పులు తీర్చడం కూడా గొప్ప కాదు, అప్పులు ఎలా తీర్చాలో ఆలోచించడం గొప్ప. అప్పులు చేయడం కామన్, చేయాలి. అప్పులు చేయకుండా దేశం అప్పులు చేస్తుంది, రాష్ట్రమే అప్పులు చేస్తుంది. నువ్వు నేను చేయకుండా ఎలా చేయండి, కానీ ఎలా తీర్చాలని ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంటే యూ కెన్ డూ మోర్. ఇంకోటమ్మా, ఏ బిజినెస్ లో అయినా అప్పులు చేయకుండా అద్భుతాలు సాధించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి టెన్షన్ పడకుండా ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుంది, స్ట్రెస్ తీసుకోకుండా ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుంది. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, అంటే బిజినెస్ అనగానే చాలా మందికి చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది బొటిక్ రావచ్చు, కొంతమందికి ఇంకేదైనా బిజినెస్ కావచ్చు. మధ్య చాలా ఫేమస్ అవుతుంది ఫుడ్ బిజినెస్ అనేది, బట్టల బిజినెస్ కావచ్చు, ఇలా రకరకాల బిజినెస్ ఉంటుంది. సో ఇంకొక సూత్రం కూడా పాటిస్తారు ఇందులో, నీకు నచ్చింది కాదు ఇవ్వడం, ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వడం బిజినెస్ అని అంటారు. సో డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది, వాట్ ఎవర్ అంటే ఎలాగైనా వస్తుంది, కానీ ప్రజలకి నచ్చింది నువ్వు చేయడం ఇవ్వడం అనేది అసలైన బిజినెస్ అంటారు. మీరు ఏం చెప్తారు సార్ దీని మీద? అమ్మా, బిజినెస్ అనేది ఎట్లా ఉండదంటే, ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ అవుట్డేట్. మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకి కావాల్సి మనం తయారు చేయాలి. దాన్ని క్రియేటివిటీ అంటారు. సృజనశీలత, సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఎవరు మార్కెట్లో ఏది లేనిది కొత్తది మనం తయారు చేయాలి, మార్కెట్లో ఏది లేనిది కొత్తది తయారు చేయాలి. అప్పుడే నువ్వు మార్కెటబుల్ అవుతావు. అన్నీ ఉన్న దాంట్లో కాంపిటీషన్ అవుతుంది. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, యూ కాంట్ ఫేస్ పీపుల్. కాబట్టి ప్రజల్ని తనకి పరిగెత్తుకురావాలి, కస్టమర్స్ దగ్గర పరిగెత్తుకురావాలంటే వాళ్ళకి కావాల్సిందో ముందే ఆలోచించాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీని చూడండి, కోట్లు ఖర్చు పెడతారు అని అన్నీ ఎందుకు హిట్ కావు, కానీ కొన్ని హిట్ అవుతాయి, చాలా ఫట్ అవుతాయి. కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళు తీసినప్పుడు ప్రజలు వచ్చి చూస్తారు. ఏదైనా అంతే, ఏ బిజినెస్ అయినా అంతే. కాబట్టి ఫస్ట్ పెద్ద ఆర్గనైజేషన్లో కూడా R&D సెంటర్ ఉంటుంది, రీసెర్చ్ డెవలప్మెంట్ ఉంటుంది. కంపల్సరీ రీసెర్చ్ ఉండాలి, R&D అంటే పెద్ద కంపెనీలు, BHL తీసుకోండి, చిన్న కంపెనీలు తీసుకోండి. మళ్ళీ నీ లోపల R&D ఏంది, మన లోపల కూడా ఒక చిన్న కిరాణా షాప్ నడిపిస్తున్నాను, దాన్ని R&D ఏంది, ఒక బట్టల షాప్ నడిపిస్తున్నాను, R&D ఏంది. R&D అంటే ఈ బట్టల షాప్ని ఇంకెలా బాగా చేయొచ్చు, అది R&D. యూట్యూబ్ ఛానల్ లక్షలు ఉన్నాయి, వేలు ఉన్నాయి, దాంట్లో కొన్ని హిట్ అయిపోయినాయి, చాలా ఫట్ అయిపోయినాయి, కెమెరాలు మిగిలిపోయి, లైట్ మిగిలిపోయి, రోడ్డుకి వచ్చి. కారణం ఏంటి, వాళ్ళు R&D చేయాలి, చేస్తే పరిగెత్తుకొస్తారు. దాంట్లో నా స్టూడెంట్స్ కొంతమంది తయారు చేశారమ్మా, వాళ్ళు కొత్త పద్ధతిలో వెళ్ళారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. హౌ? R&D. సో న్యూ ఇన్నోవేషన్ లేకుంటే నువ్వు అవుట్డేట్ అవుతావు. కాబట్టి అప్డేట్ కావాలంటే లెర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాలేజీలో చదువుకున్నాము, స్కూల్లో చదువుకున్నాము, అన్ని చదువుకున్నాము, కానీ నీ బిజినెస్ గురించి చదువుకున్నావా, నీ వ్యాపారం గురించి కొత్త విషయాలు నేర్చుకున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనుకుందాం, దాని ప్రొడక్ట్ గురించి తెలుసా నీకు, కాంపిటీషన్ నీకు తెలుసా? ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ దాంట్లో ఏమేమున్నాయి మీకు తెలుసా? సో దాంట్లో మనం రీసెర్చ్ చేయాలి, అప్పుడే దాంట్లో సాధిస్తాం. కాబట్టి అవుట్డేట్, అప్డేట్. ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యువర్ అవుట్డేట్. దిస్ ఓన్లీ ది వే. ఓకే, ఎస్. అలాగే కస్టమర్లే దేవుళ్ళు, ఇది అందరూ నమ్మే ఫార్ములా. అవునమ్మా. సో చాలా మంది కస్టమర్లు మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అసలు ఆ కస్టమర్లని మనం ఎంచుకోవడం ఎలా? వాట్ ఈస్ బిజినెస్ ఫార్మ్ అంటే బెస్ట్ ఫార్ములా ఏంటి మీ ఒపీనియన్? కస్టమర్లే మనం ఎంచుకుంటారు. ఓకే, ఎక్కడ రావాలి, ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. ఎక్కడ కొత్తదనం ఉంది అది చూస్తారు కస్టమర్స్. ఓకే, అదే రకంగా కస్టమర్లే దేవుళ్ళు అనే దానికంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాదు, కస్టమర్ డిలైట్ ఇవ్వగలగాలి. కస్టమర్ అనే బదులు ఆ కస్టమర్ కనుక సాటిస్ఫై చేయగలిగితే వన్ కస్టమర్ విల్ బ్రింగ్ 100 customers in 1 year అనేది ఒక ఎకనామిక్ మార్కెటింగ్ ప్రిన్సిపల్, ఒక పవర్ఫుల్ ప్రిన్సిపల్. ఇఫ్ యూ సాటిస్ఫైడ్ ఒక కస్టమర్ చేస్తే దట్ వన్ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ 100 customers in 1 year.
ఓ టీవీ కొన్నాం, 10 మంది చెప్తాను నేను బాగున్నాను రా, నాకు తక్కువ దొరికింది ఆ డిస్కౌంట్. అదే ఎక్కువ రేటు కూడా అనుకోండి, చెత్త టీవీరా అది పోనివ్వరు. అంటే ఏదైనా అంతే, ఆ కస్టమర్ను సాటిస్ఫై చేయగలిగే విధంగా మాట్లాడి దాని ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రొడక్ట్ ద్వారా నీకు ఏం లాభాలు ఉన్నాయో చెప్పగలిగి ఈ ప్రొడక్ట్ కంపారిజన్లో నువ్వు ₹5 ఎక్కువ పెట్టినా దీంట్లో ఎంత వారంటీ ఉంది ఎంత గ్యారంటీ ఉందని చెప్తూ, ఇది మీరు తక్కువ రేట్లో తీసుకుంటే చైనా ప్రొడక్ట్స్ లాగా ఎలాగైతే రోడ్డు మీదకి వెళ్తుంటాయో అలా కాకుండా ఎంత బాగుంది అని ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళే మార్కెట్లో రాణిస్తారు, మార్కెట్లో ముందుకెళ్తారు. ఏం చేయని వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అండ్ ఇంకొకటి కూసేగాడిది వచ్చి మేసేగాడిని జడగొట్టింది అన్నట్టు కొంతమంది చాలా కాన్ఫిడెన్స్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతుంటారు. ప్రతి బ్యాచ్లో ఇలాంటి వాడు అంటే నేనేం చేయలేదు, నాతో ఏం కాదు, నా వల్ల ఇంకేం కాదని ఒక నిరాశవాదులు అంటారు కదా వాళ్ళని, వాళ్ళ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఈ కాన్ఫిడెంట్గా ఉన్న పీపుల్ మీద పడుతుందా సార్? పడుతుందమ్మా, పడుతుంది. అంటే ఈ ఒక నిరాశవాది 10 మంది ఆశావాదులను పాడిచేస్తాడు. వాళ్ళ రూట్ అదే, నాతో కాదు, నాతోనే కాదు నువ్వేం చేస్తావు అంటాడు. వీడు బద్దకిస్తాడు. దాంట్లో ఆ 10 మందిలో కాదు కానీ 100 మందిలో ఒక మొనగాడు వెళ్తాడమ్మా, మొనగత్తే ఎవరో. ఆ 100 మందిలో ఒకరే చరిత్ర సృష్టిస్తారు. మిగతా 99 మంది వింటారు, వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వీళ్ళ డ్యూటీ ఏంటంటే చెప్పుడు మాటలు వినడం వల్ల. మీరు చెప్పారు కదా మేసేగాడిద కూసేగాడిద, అంతే ఇదంతే. అంటే వాళ్ళ డ్యూటీ ఏంటంటే దే విల్ పుల్ ది లెగ్స్. వాడు చేయడం ఇంకొని చేయనియాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే దయచేసి దూరంగా వెళ్ళకండి. నేను మీకే చెప్తున్నాను, మీకు నెగిటివ్ థాట్స్ చెప్తుంటే నెగిటివ్ విషయాలు చెప్పి వాళ్ళకి దూరంగా వెళ్ళకండి, పారిపోండి. మీరు దూరంగా వెళ్ళి పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకొని మిమ్మల్ని లాగేది నీకు తెలియదన్నా, ఇది కాదన్నా, ఇది కాదన్నా, ఇది కాదన్నా నేను కన్విన్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళు దూరంగా అబ్బా వచ్చాడు ఆ నెగిటివ్ వచ్చాడని పారిపోవాలి, ఆ ఏరియాని వెళ్ళిపోవాలి మనం. లేదంటే డెఫినెట్గా దే విల్ స్పాయిల్. మీకు తెలియదు నా ఇలా బిజినెస్ చూసుకున్నాడు మొత్తం లాస్ అయ్యండు, ఇల్లు అమ్ముకుండు అని చెప్పేసి మొత్తం పాడేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి దయచేసి దూరంగా ఉండాలి, పారిపోవాలి. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నేను ఇవ్వడమా వేరేవాడు చేసేది. ఆ నమ్మకం లేనప్పుడు కదా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ ఉంటావు. ఎవరి మాటలు వినకుండా ముందుకెళ్ళాలంటే నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. గాంధీ గారు పెద్దగా నాకు దాని గురించి తెలియదు కానీ ఒక సిద్ధాంతం విన్నాను, అహింస అహింస అన్నారు. బాగానే ఉంది. అహింస అంటే ప్రపంచంలో అందరూ నవ్వారు. ఏంటి, ఏ దేశానికి స్వతంత్రము తుపాకీతో వచ్చింది, ఏ దేశానికి స్వతంత్రము బాణాలతోని ఉల్లమ్మలతో యుద్ధాలతో వచ్చింది, ఇదేంటి నోరు మూసుకుంటే వారు వెళ్ళిపోతారా అని నవ్వారు. నవ్విన వాళ్ళే గాంధీ గారు వెంబడి నడిచారు. అంటే నీ సిద్ధాంతం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, ఓ మాట అంటూ ఉంటారు. ఈ మాటలు విని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగిన ఉంది అనుకోవాలి. నన్ను నవ్వుతారు అంటారు విమర్శిస్తారు అనుకుంటూ ఉండాలి. విమర్శించోడు వచ్చి అంటారు అనుకోవాలి, అప్పుడు సక్సెస్ అవుతున్నావు. వాళ్ళ మాటలు ఉన్నా గోవిందా. గాంధీ గారి పేరు చెప్పుకునే వాళ్ళం కాదు కదా. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు తీసుకునే నిర్ణయం మనం 100%గా గెలుద్దామని పెద్ద టీమ్స్ తీసుకొని వచ్చాడమ్మా, పెద్ద వార్. అంతకంటే పారిపోయారు బ్రిటిష్ వాళ్ళు. ఆయన సిద్ధాంతం కరెక్ట్. భగత్ సింగ్ నేను చేస్తాను, ఆయన నమ్మకం మీద ఉన్నాడు, అందుకని భగత్ సింగ్ పేరు చెప్పుకుంటున్నాం. చంద్రశేఖర్ ఆజాద్ ఆయన పేరు చెప్పుకుంటున్నాం. అబ్దుల్ కలాం గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా. వాళ్ళ నమ్మకంతో గట్టిగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ నవ్వారు, వాళ్ళందరూ తిట్టారు, వాళ్ళందరూ అసహించుకున్నారు, నువ్వు కాదుపో అన్నారు, ముందుకెళ్ళారు. ఇదే బిజినెస్లో కూడా అంతే. నువ్వు నమ్మిన బిజినెస్ నువ్వు ముందుకెళ్తూ ఉంటే అందరూ వద్దంటారు, కానీ ఒకరోజు నీతో పాటు నడుస్తారు. అంటే ప్రతి బిజినెస్ లో కావచ్చు ఎక్స్పెక్టేషన్స్ అనేది వెరీ కామన్ కదా సార్. మనిషి అనేది ఆశాజీవి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి బిజినెస్ లో పెట్టుకోవడం వల్ల కొంతమంది పెట్టుకోవద్దు, ఎంత వస్తే అంతతోనే బతకాలి, ఏదొచ్చినా దాన్ని స్వీకరించాలంటారు. అంటే మీ ఒపీనియన్ లో అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉండాలా వద్దా? ఎందుకు ఉండద్దమ్మా, బ్రహ్మాండంగా ఉండాలి. ఒక గోల్ పెట్టుకోకుంటే ఏం కాదు. గోల్ అచీవబుల్ గోల్ ఉండొద్దు. నీ గోల్ చెప్తే 10 మంది నవ్వే గోల్ ఉండాలి. నేను 10 కోట్లు సంపాదించాను అంటే పిచ్చివాడు, 10 కోట్లు కాదు, వేసుకునే కోట్లు 2 లేవా అంటాడు. అదే అండి, అలా నవ్వారంటే కరెక్ట్, అలా నిన్ను విసిగించారంటే కరెక్ట్, నిన్ను మాటలనే కరెక్ట్ అనే వాళ్ళు నీతో పాటు ఉండాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు ఉన్నప్పుడే మన డెవలప్మెంట్. ఎందుకంటే మనల్ని విమర్శించే వాళ్ళే మన విజయానికి దగ్గర చేస్తున్నారు, మనల్ని అవమానించే వాళ్ళే మనకు బహుమానం ఇవ్వబోతున్నారు, మనం చూసి నవ్వే వాళ్ళే మనకు పువ్వులు ఇవ్వబోతున్నారు. అంతే. కాబట్టి అలాంటి వాళ్ళు ఉండాలి, ఎంచుకోవాలి. గో హెడ్, ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. అలాగే స్టార్ట్అప్ లో ఒక ప్రోడక్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అలా కష్టపడకుండా వచ్చిందంటే మనం ఏదో తప్పు చేస్తున్నాం లేదా ఎక్కడో పప్పులో కాలేస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు అంటే ఈజీగా కాంప్రమైజ్ అవ్వకుండా మనం కష్టపడాలి, చెయ్యాలి ఇంకా అనే చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉండబోతుందండి?
అమ్మ స్టార్టప్ అనేది కొత్త పదం. ఇలాంటి మనం ఇంతకుముందు వ్యాపారం మొదలుపెట్టమంటారు అదే కదా. ఎంతోమంది చిన్న కిరాణా షాప్ పెట్టినా, ఉల్లిగడ్డలు బండి మీద వీళ్ళు అమ్మినా, ఓకే ఆ స్టార్టప్ అనేది క్రియేటివ్గా ఉండి కొత్త రకంగా ఉంటే బాగుంటుంది. ఓకే కాకుంటే మనం ఈ స్టార్టప్లో ఉన్నప్పుడు నీ ప్రొడక్ట్ మీద, నీ కాన్సెప్ట్ పైన నీకు కరెక్ట్ క్లారిటీ ఉండాలి. ఎస్ దిస్ మై క్లారిటీ ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years. దీంతో పాటు నేను ఇలా మార్పుతో పాటు మారుతూ ఉంటాను. బికాస్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్ విల్ చేంజ్ యూ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. అంటే మార్పుతో పాటు మనం మారకుంటే మార్పు చేత మార్చబడతాం. మార్పు మనం మార్చకముందే మనం మారిపోతుండాలి. లేకుంటే ఆ వ్యాపారం నుంచి, ఆ బిజినెస్ నుంచి, ఆ ప్రపంచం నుంచి పారిపోతుంటాం. కాబట్టి పారిపోదు అంటే మారుతుండాలి. ఆ మార్పు అనేది చేంజ్. ఆ మార్పు తీసుకొస్తే అద్భుతంగా ఉంటుంది. అది ప్రొడక్ట్లో కావచ్చు, కాన్సెప్ట్లో కావచ్చు, మారుతున్న పరిస్థితులు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ గూగుల్, మొన్నటి వరకు కొట్టిన వాళ్ళు ఎవరు లేరు గూగుల్ను. నంబర్ 1 గూగుల్. ఎప్పుడైతే చాట్ జీపీటీ వచ్చేసిందో అందరు చాట్ జీపీటీ, ఇంక్లూడింగ్ మీ ఆల్సో యూజింగ్ చాట్ జీపీటీ. ఐ హ్యావ్ టేకెన్ పర్చేస్డ్. ఓకే సో ఇప్పుడు ఏమైంది, గూగుల్ ఏం చేసింది, వాళ్ళు కూడా అలాంటి ఏఐ టూల్ తీసుకొచ్చారు. ఇప్పుడు అదే ముందు తీసుకురాకుండా ఎక్కడుంది, వెళ్ళిపోయావు అది. ఇప్పుడు గూగుల్ అనే టెక్నాలజీ యాహూతో అని వెళ్తే యాహూ ఒప్పుకోలేదట. ఇప్పుడు ఏమైంది, యాహూ ఎక్కడ వెళ్ళిపోయింది, గూగుల్ ఎక్కడ వెళ్ళిపోయింది. ఓకే ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏమైంది, వాట్సాప్ను ఫస్ట్ నవ్వారు, వాట్సాప్ తీసేసుకున్నారు, ఇన్స్టాగ్రామ్. అంటే అలాగా ఉండి మనం ముందుకెళ్ళినప్పుడు చాలా అద్భుతాలు ఉంటాయి. కొత్తగా ఆలోచిస్తున్న వాళ్ళు ఏమొస్తుంది. అందుకని నేను చెప్తున్నాను కదా, స్టార్టప్ ఆర్ ద టుమారోస్ ఇండియాస్ ఫ్యూచర్. మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతుంది స్టార్టప్సే. మై డియర్ యూత్, థాట్ ఉందా ముందుకు తీసుకురండి, థాట్ ఉందా చంపకండి, థాట్ ఉందా ఇంప్లిమెంట్ చేయండి, థాట్ ఉందా ముందుకెళ్ళండి. మీకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. మీ ఐడియా కరెక్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పరిగెత్తుకొస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు నాకున్న ప్రాబ్లం చెప్తాను. ఈ ఫోన్ ఉంది కదా, నేను ఫోన్ ఒక జేబులో పెట్టుకుంటాను, ఈ కింది పాకెట్లో ఛార్జర్ పెట్టుకుంటాను. నాది ఇప్పుడున్న ప్రస్తుత మోడల్లో S24 ఏదో తీసుకున్నాను, హైయెస్ట్ అని 1 TB అని తీసుకున్నాను. ఓకే ఛార్జింగ్ అయిపోతుంది, మార్నింగ్ పెడితే 3 సార్లు 12 o'clock అయిపోతుంది. అన్నీ నాకు ఇంపార్టెంట్ మెయిల్స్ అన్నీ చూసుకోవాలి కదా, అయిపోతుంది. ఏంటి అని అంటే ఎక్స్ట్రా వాడుతున్నారు సార్ అని. ఇప్పుడు నేనేమన్నా తెలుసా, ఈ ఛార్జింగ్ ఊకే పెట్టే బదులు మై డియర్ స్టార్టప్లో ఉన్న యంగ్స్టర్స్ ఇలా చూపిస్తే ఛార్జ్ అయిపోవాలి ఫోన్. ఎందుకు నీ ఎంబడబడదు, ఎలాన్ మస్క్ కాదు, గూగుల్ నుంచి కాదు, అందరు కాదు, నేనే నీ ఎంబడబడతాను. వచ్చి ఆ ఐడియా అయిందో చూడండి, ఇలా అంటే అయిపోవాలి ఛార్జింగ్ అంతే. లేదా ఇట్లా ఛార్జింగ్ పెట్టగానే 40 నిమిషాలు పెడతాం కదా, 2 minutesలో అయిపోవాలి. వై నాట్? ఇప్పుడు కార్ ఛార్జింగ్ కూడా ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ 6 గంటలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పెడితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. వై డోంట్ థింక్, కొత్తగా ఆలోచించండి. మేము చస్తున్నాము ఛార్జింగ్తోని, ఊరికే పెట్టుకుంటున్నాలే. కాబట్టి వై డోంట్ థింక్, అందుకని చిన్న ఐడియా చెప్తున్నాను. అట్లా మీరు ఎన్నో ఆలోచించవచ్చు. ఒకసారి అమ్మ ఒక మెకానికల్ ఫెస్ట్ ఒకసారి పిలిస్తే అక్కడ చెప్పాను, మై డియర్ యంగ్ యూత్ అండ్ డోంట్ వర్క్ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్, గివ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పాను. ఒక అబ్బాయి చేయబట్టి, సార్ మీరు ఎన్ని చెప్తారు సార్, ఎవడిస్తారు సార్, మాకు ఏదైనా చేయాలని ఐడియాలు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు ఎక్కడి సార్ అంటే, ఐడియా బాగుందా, డబ్బులు వస్తాయని చెప్పాను. ఆ రోజు ఆ అబ్బాయి అక్కడ కూర్చున్న అందరున్నారు, కానీ ఒక అబ్బాయి ఏం చేశాడు, సార్ మా నాన్నగారు కష్టపడుతున్న వ్యవసాయంలో నేను చూసి, మా నాన్నగారు పెస్టిసైడ్స్ చల్లుతున్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి సార్, అందుకోసం ఒక డ్రోన్ ద్వారా పెస్టిసైడ్ చల్లేది నేను కనిపెడతాన్నాడు. ఆ అబ్బాయి నాకు చెప్పాడు ఐడియా. నేను చెప్పాను కమాన్ గో హెడ్ అన్నాను. చిన్న డ్రోన్ కొన్నాడు. ఫస్ట్ డ్రోన్కి చిన్న ట్యాంక్ ఫిట్ చేశాడు. 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. తర్వాత అతనికి ఫండ్, నాకు తెలిసిన వారే కొద్దిగా ఫండ్ ఇచ్చారు. అతను ఇప్పుడు 60 మంది ఎంప్లాయీస్తో నడిపిస్తున్నాడు గుంటూరు దగ్గర. గోపి అని డ్రోన్, అని పేరు డ్రోన్ గోపి. 4th యాపిల్ అని పేరు పెట్టుకుంది దాని పేరు. అంటే ఎస్, ఇప్పుడు అతని దగ్గర 60 మంది పనిచేస్తున్నారు, లేకుంటే ఒక దగ్గర పనిచేసేవాడు. ఈ స్టార్టప్సే మన ఇండియాకు మూలాధారం. సో గో హెడ్ మై డియర్ యూత్, థాట్ అంతా సరిపోయి ముందుకు వెళ్ళిపోండి, మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు తప్పకుండా వస్తారు. అండ్ అలాగే ఏదైనా బిజినెస్లో మనం ఏ ప్రోడక్ట్ ఇస్తున్నాం అనేది కాదు, ఎంత క్వాలిటీ తీస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఈ క్వాలిటీని కస్టమర్స్ ఎలా ఎంచుకోవాలి? ఒకప్పుడు కస్టమర్కు ఇప్పుడు కస్టమర్కు డిఫరెన్స్ ఉందమ్మా. ఒకప్పుడు కస్టమరు తక్కువ రేటును చూసి తీసుకునేవాడు, ఇప్పుడు కస్టమరు క్వాలిటీ చూసి తీసుకుంటున్నాడు. క్వాలిటీ అన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా, దే డోంట్ కేర్ ఫర్ మనీ. ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ద ప్రీమియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ తీసుకుందాం, ఏ ఫోన్స్ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. పడి కొంటున్నారు. ఏదో 14 వర్షం అంట, 13 వర్షం వచ్చినప్పుడు అదే ఇక దాని ప్రమోషన్ అవుతుంది కాబట్టి పేరు చెప్తున్నాను. 12 పరిగి లైన్ అట, మా నైట్ లైన్ నిలబడుతున్నారట. వై? ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నాడు కాబట్టి.
ఆ క్వాలిటీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆలోచించారు. మనం ఏం చేస్తుంటామంటే ఈ జల్లెడ పట్టుకొని ఇలా ఇలా అంటుంటే పనికిరాని అని కింద పడుతూ ఉంటాయి, పనికి వచ్చేటి అని పైన ఉంటాయి. ఓకే, ఈ క్వాలిటీ ఇది కూడా అంతేనండి. క్వాలిటీ పీపులే రాణిస్తారు, క్వాంటిటీ వాళ్ళు జనంలో ఉంటారు, క్వాలిటీ వాళ్ళు లీడర్స్గా ఉంటారు, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే క్వాంటిటీ వాళ్ళు లేబర్గా ఉంటారు. కాబట్టి డోంట్ బికమ్ ఏ లేబర్, బికమ్ ఏ లీడర్. సో యూ గివ్ ఏ క్వాలిటీ. పీపుల్ డజంట్ కేర్ ఫర్ ది మనీ గురించి ఆలోచించారు. ప్రొడక్ట్ చూస్తారు, ప్రీమియం చూస్తారు, దాని బ్రాండ్ చూస్తారు, దాని వర్కింగ్ చూస్తారు, దాని యొక్క ఎంతకాలం వారంటీ గ్యారంటీ చూస్తారు, దాని ఎంతమంది వాడరు చూస్తారు. కాబట్టి డోంట్ వరీ, మంచి క్వాలిటీ ఇవ్వండి, కొంచెం రేట్ ఎక్కువైనా సరే. అండ్ ఇంకొకటి, స్టార్ట్అప్లో ముందుకెళ్ళడం అనేది చాలా కష్టమైన అంశం అది. సో మన బిజినెస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే అంటే ఎలాగ డిఫైన్ చేసుకోవాలి, వర్క్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి, టీమ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్, అండ్ అలాగే ప్రోడక్ట్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, మీరేం చెప్తారు దీని మీద? నేను మీకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనుభవం చెప్తాను. ఒక లాంగ్ బ్యాక్ 86-87లో వీ ఫ్రెండ్స్ టుగెదర్ ఈ వర్క్డ్ ఇన్ వన్ ఫ్యాన్స్ కంపెనీలో పనిచేసే బదులు ఫ్యాన్ కంపెనీ పెడితే అలాగ అనుకున్నాడు. మా ఫ్రెండ్సే ఆలోచించి మా ఫ్రెండ్స్ పెట్టారు ఫ్యాన్ కంపెనీ. తయారు చేయడం చాలా కష్టం, అమ్మడం చాలా ఈజీ అని తెలిసింది మాకు. ఓకే, అప్పుడు నేను వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను, మా ఫ్రెండ్స్ అలా కంటిన్యూ చేశారు. తర్వాత ఏం చేశారు, ఇది కాదురా బాబు అని కొత్త టెక్నికల్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం తయారు చేయడం కాదు, తయారు చేసే వాళ్ళని మనం హైర్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఏదైనా సరే అనుభవంతో వస్తుంది. ఇప్పుడు అనుభవంతో అప్పుడు మేము డబ్బు లాస్ కావచ్చు, ఇప్పుడు మేము డబ్బులు లాస్ కాకర్లేదు. ఎందుకంటే మీకు మెంటర్స్ ఉన్నారు, చెప్పడానికి 100,000 మంది ఉన్నారు, చెప్పడానికి ఇలాంటి వీడియోలు ఉన్నాయి. అప్పుడు ఏం లేకుండా కదా. సో యూ కెన్ లెర్న్ బై డూయింగ్ బై లెర్నింగ్. అందుకోసమే మీరు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇబ్బందులు ఉంటాయి, హ్యాపీ ఉంటుంది, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటుంది, లాభాలు కూడా ఉంటాయి. ఆ లాభాలు ఉండాలంటే టెంపరీ పెయిన్, షార్ట్ టర్మ్ పెయిన్, టెంపరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. మళ్ళీ చెప్తున్నాను, షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్, టెంపరీ పెయిన్, పర్మనెంట్ గెయిన్. ఈ కొద్దిసేపు తీసుకోండి. ఈ స్టార్టప్లో ఎటువంటి యూనిట్స్ ఉండాలి, మార్కెటింగ్, ప్రొడక్షన్, పబ్లిసిటీ, ఓకే, ఇవన్నీ చూసుకుంటూ ఆఫీస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఇవన్నీ కూడా చూసుకోవాలి క్లియర్గా. అన్నీ నేనే చేస్తా అంటే కుదరదు. కొంతమంది ఉంటే అన్నీ అది నేనే చేస్తా, ఇది నేనే చేస్తా, ఫెయిల్యూర్ అవుతారండి. యూ డెలిగేట్ ది వర్క్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది, ప్రొడక్షన్ టీమ్ కప్పు చెప్పు, దాంట్లో చూడు ఏం తప్పు లేనివో నువ్వు తర్వాత చెప్పు. అంతేగాని ప్రొడక్షన్ ప్రతిరోజు ఇలా కాదు అంటే నువ్వు చేసి పెట్టాను అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు ఎక్కామమ్మా, బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ నీకు వచ్చు నాకు డ్రైవింగ్ వచ్చు, బాబు క్లచ్ తక్కువ స్టీరింగ్ పట్టుకో అని చెప్తే పోయా కూర్చోపో అంటాడు. అంతే వాళ్ళు అలా కాకుండా ఈ ప్రొడక్షన్ కప్పు చెప్పండి. మార్కెటింగ్, నీ వర్క్ ఏంది, నీ టార్గెట్ ఏంది, నీ గోల్ అని చెప్పండి. నాకు కావాల్సింది పలానా ఆదిలాబాద్ డిస్టిక్లో అమ్మాలి, నిర్మల్ దగ్గర అమ్మాలి, విజయనగరంలో అమ్మాలి, ఇక్కడ పోయే విధంగా మీరు ఆలోచించండి, మీరు నెట్వర్క్ ఆలోచించండి అని వాళ్ళకి చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారు కదా నా ఫ్రెండ్ ఉండిపో అని అనుకో, ఇక మా సారా చెప్పినాక నేను ఎందుకు అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయనియాలి, వాళ్ళని రీసెర్చ్ చేయనియాలి. అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో అద్భుతమైన క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే నాకే తెలుసు వేరు, మనకు తెలుసు వేరు. నాకే తెలుసు అంటే నా సక్సెస్, ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్. స్టార్టప్లో సక్సెస్కు ఫెయిల్యూర్కి ఇదే కారణం. చాలామంది స్టార్టప్లో చేసినప్పుడు ఫెయిల్యూర్ ఎందుకు అవుతారంటే దాంట్లో ఒక డామినేట్ చేస్తూ ఉంటారు. నేనే పెట్టాను కదా పెట్టుబడి, నేనే పెట్టాను కదా అంటే ఒకసారి పోతే అనుకుంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బాగుపడరు. మళ్ళీ ఇక్కడ స్టార్టప్లో ఉండి స్టార్టప్ను వదిలిపెట్టి అతను డామినేషన్ భరించలేక బయటకు వెళ్ళిపోయి వేరే పెట్టుకున్న సక్సెస్ అయ్యారు. కారణం ఏంటి? ఈ డామినేషన్ వద్దు, ఈగోయిస్టిక్ వద్దు, కలిసిపోతుంటే బాగుంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకు అందరికీ పనిస్తూ తను కూడా పనిచేస్తూ తన డిపార్ట్మెంట్ తను చేసుకుంటూ రివ్యూ చేసుకున్నప్పుడు 100%గా 15 days రివ్యూయా, వీక్లీ రివ్యూయా, మంత్లీ రివ్యూయా చేసుకుని ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే సక్సెస్ ఆశించే ప్రతి ఒక్కరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సక్సెస్ అనేది డిస్క్రైబ్ చేయాలంటే ఎలా చేస్తారు సార్? సక్సెస్ డిస్క్రైబ్ అంటూ ఏం లేదమ్మా. నువ్వు డబ్బు సంపాదిస్తేనే సక్సెస్ అంటారు పట్ల. స్ట్రేట్ అవే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు మనీ అని నా వర్షన్లో చెప్తున్నా. ఇట్ మే నాట్ రైట్ ఇన్ యువర్ వర్షన్, అందరి వర్షన్లో. నువ్వు డబ్బు సంపాదించకుండా ఏం చేసినా ఏంటి, దానికి ఏం వాల్యూ ఉంది? కాబట్టి ఫైనల్గా ఏంది? మనీ కావాలి. మనీ కావాలంటే ఏం చేయాలి? నీ ప్రణాళిక కరెక్ట్ ఉండాలి, నీ ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి. దీంతో పాటు ఏం చేయాలి? ఈ సక్సెస్ ఫార్ములాస్ ఉండాలి. సక్సెస్ ఫార్ములాస్ అంటే ఏం చేయాలి తెలుసా? మై సిన్సియర్ రికమెండేషన్ ఈజ్ రీడ్ నో ఫెయిల్యూర్ స్టోరీస్ రాదర్ దెన్ సక్సెస్ స్టోరీస్. మీరు ఒక స్టార్టప్కి వచ్చి చేస్తా అంటే సక్సెస్ స్టోరీ చదవకండి, ఫెయిల్యూర్ స్టోరీ చదవండి.
ఎంతమంది ఫెయిల్ అయ్యారో తెలుసుకోండి, ఎంతమంది ఈ రంగంలో రాణించలేరో తెలుసుకోండి. అప్పుడు మీ సక్సెస్ మీకు తెలుస్తుంది. ఎలా చేస్తారు ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత అది తలకెక్కకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. అప్పుడే నువ్వు రాణిస్తావు. ఎందుకంటే నీకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. నేనే అన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా ఎవరైనా కావచ్చు, ఏ దేశానికి కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎంత పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎక్కడున్నారు. నేనే కాదు, అది ఆ అహంకారము, ఇగో అంటే ఈజీఓ, ఎగ్జిస్టింగ్ గాడ్ అవుట్, లోపల దేవుడు వెళ్ళిపోయాడు. అటువంటి ఒక సక్సెస్ కాదండి. సక్సెస్ అంటే ఏంటంటే నేను బాగుండాలి, నువ్వు బాగుండాలి. ద ఫార్ములా ఈజ్ విన్ లూజ్ కాదు. నువ్వు లూజ్, నేను విన్ కాదు. యూ విన్, ఐ లూజ్ కాదు. యూ లూజ్, ఐ లూజ్ కాదు. యూ విన్, ఐ విన్. యాజ్ ఏ కస్టమర్గా మీరు గెలవండి, యాజ్ ఏ పార్ట్నర్స్గా మీరు గెలవండి, యాజ్ ఏ ఎంటర్ప్రెన్స్గా మీరు గెలవండి. నేను గెలుస్తాను. నేను బాగుండాలి, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి. అది సక్సెస్. ఆ సక్సెస్లో ఫస్ట్ సక్సెస్ నేను చెప్పదలుచుకుంది, హెల్త్లో సక్సెస్ సాధించండి. హెల్త్ ఫిట్గా ఉండాలి మై డియర్ యూత్. హెల్త్. రెండోది వెల్త్ సూపర్గా ఉండాలి. డబ్బు సంపాదించడం ఎంత గొప్పనో, ఖర్చు పెట్టడం చాలామంది అలా ఖర్చు పెట్టేస్తుంటారు. అది ఇంపార్టెంట్ కాదు. పొదుపు చేయండి, మీకోసం చేయండి, మీకోసం ఖర్చు పెట్టుకోండి, సూపర్ చేయండి. మూడోది మీ ఫ్యామిలీని చూసుకోండి, అది కూడా సక్సెస్. ఫస్ట్ సక్సెస్ హెల్త్ సక్సెస్, రెండోది వెల్త్ పక్కా ఉండాలి, మూడోది ఫ్యామిలీ, మీరు, మీ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు చక్కగా ఉండాలి. వాళ్ళకు బయట ప్రాబ్లం ఉండకూడదు. దే షుడ్ నాట్ మిస్ యూ. వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి. ఫ్యామిలీ సక్సెస్. ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే నీ బిజినెస్ వేస్ట్, నువ్వు వేస్ట్, అందు వేస్ట్. ఈ మూడింటి తర్వాత నాలుగో సక్సెస్ తెలుసా? సోషల్ సర్వీస్. డూ సమ్ సర్వీస్ టు సొసైటీ. అది పెద్ద కిక్కిస్తుందండి. కానీ ఎప్పుడు చేయాలి? ఈ మూడు బాగున్నాక చేయాలి. ఏది బాగున్నాక? హెల్త్ బాగున్నాక, వెల్త్ బాగున్నాక, నీ ఫ్యామిలీ బాగున్నాక, మిగిలిన కొద్దిగా సమయం కావచ్చు, మనీ కావచ్చు, సర్వీస్ చేయండి. అంతకంటే పెద్ద సక్సెస్ ఏం లేదండి. దిస్ ఈజ్ వాట్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్. మన దేశం అద్భుతంగా ఎదుగుతుంది ముందుకు. మన యువత కొత్తగా ఆలోచిస్తుంది. మన యువత ముందుకెళ్తుంది. మై డియర్ యూత్, ముందుకెళ్ళండి. కొత్త స్టార్టప్స్తో ముందుకు రండి. ఫెయిల్ కండి, డోంట్ వరీ, బట్ డోంట్ డూ సేమ్ మిస్టేక్ అగైన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్. నమస్తే అండి. ఎస్, చూసారు కదా సార్ చెప్పిన ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ వర్డ్స్ అవి. సో అందరూ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, థ్యాంక్ యూ. నమస్తే. సబ్స్క్రైబ్ టు ఎక్స్పర్ట్ టాక్ షో. హాయ్, హలో, నమస్తే. సబ్స్క్రైబ్ టు ఎక్స్పర్ట్ టాక్ షో.